ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్ తస్య నిస్సరతే వాణి జన్హుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే శని వక్రత్యాగము. నవంబర్ 16వ తేదీ నుంచి 4.5 నెలల పాటు వక్రత్యాగంలో కుంభంలో ఉంటాడు. అంటే ఇన్ని రోజులు వక్రించున్నాడు, రెట్రోగ్రేషన్ అంటారు. అంటే ఆయనే వెనక్కి తిరగడు, గుర్తుపెట్టుకోండి. ఈ ప్లానటరీ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ భూమి తిరిగేటువంటి విషయం కానివ్వండి, సూర్యుడు ఉన్నటువంటి పొజిషన్ కానివ్వండి, శని ఉన్నటువంటి పొజిషన్స్ కానివ్వండి, వెనక్కి వెళ్ళినట్టుగా సర్క్యులేషన్లో అనిపిస్తుంది. అప్పుడు ఏమవుతుంది, వెనక్కి వెళ్ళినట్టుగా అనిపించినప్పుడు ఆ ఫలితాలు కూడా వెనక్కి వెళ్ళినట్టుగానే ఉంటాయి. ఇప్పుడు ఈ వక్రగతి పోయింది, స్ట్రైట్ అయ్యి ఇక్కడ కూర్చున్నాడు. ఇలా ఉన్నప్పుడు ప్రతి గ్రహము కూడా తన స్వక్షేత్రంలో స్వస్థానాల్లో ఉన్నప్పుడు ఒక్కొక్క భావము అంటే ఒక్కొక్క ఫలితం ఇస్తూ ఉంటుంది. ఆ రకంగా శని భగవానుడు మనకి ఎటువంటి మంచి ఫలితాలను ఇవ్వనున్నాడు, ఏ విషయాల పట్ల మనం జాగ్రత్తగా ఉండాలి, మరియు అదేవిధంగా ఏ పరిహార మార్గం చేసుకోవాలి అనేటువంటి విషయాలు చెప్తుంది. నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ మనం ఒక్కొక్క లగ్నానికి, లగ్నం తెలియని వారి రాశి నుంచి చూసుకుందాం. కన్యా లగ్నము, కన్యా రాశి. కన్యవారికి కనుక చూసుకున్నట్లయితే మీకు శని 6వ స్థానంలో ఉన్నాడు. చాలామంది అంటుంటారు, ఏమండి శని 3, 6, 11 చాలా మంచిది, 10 కూడా చాలా మంచిది. ఎస్, ఇది ఎప్పుడు దేనికి మంచిది అనేది మనం తీసుకోవాలి. ఇక్కడ ఎవరైనా ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఆ పని ఎంతవరకు చేశారో అంతవరకు రిజల్ట్స్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. శని 6లో ఉన్నప్పుడు మీరు ఏదైతే ఒక పని చేశారో అంతవరకు ఉండేటువంటి రిజల్ట్ 100% ఇస్తాడు. కర్మకారకుడు పూర్వజన్మ కర్మస్థానంలో వచ్చి కూర్చున్నాడు. కాబట్టి మీరు ఏదైతే చేశారో అది మంచా చెడ, ఇప్పుడు చేసేటువంటిది ఏదైతే ఉందో రిజల్ట్ ఇన్స్టెంట్గా స్పాట్లో ఇచ్చేటువంటి బాధ్యత ఆయన తీసుకుంటాడు. సో కన్యాలగ్నం వాళ్ళు ఈ 4.5 నెలలు మీరు మంచి ఎంత చేస్తుంటే ఇన్స్టెంట్గా మంచి అంత వస్తూ ఉంటుంది. తెలుసో తెలియక అజ్ఞానంలో కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం, దానికి తగ్గట్టుగానే ఉంటుంది. అంటే తెలియక చేసిన దానికి కొంత, తెలిసి చేసిన దానికి ఎక్కువగా ఉంటుంది ఎప్పుడైనా రిజల్ట్ అనేది. సో అప్పులు దొరకడం, అదేవిధంగా దూర ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలు ఫలించడం, ఫైనాన్షియల్ గ్రోత్ రావడం, ఇవన్నీ శని భగవానుడు మీకు 6లో ఉండి మంచి ఫలితాలు ఇస్తాడు. మరి జాగ్రత్త ఏమిటి అంటే ఇట్స్ వెరీ క్లియర్. మీరు ఎవరితోనైనా ఏదైనా అనవసరమైన గొడవలు, ఎందుకంటే 6లో ఉండే శని మీద కుజుడు దృష్టి ఉంది, అనవసరమైనటువంటి గొడవల జోలికి అసలు వెళ్ళకండి. ఎందుకంటే ఆ గొడవలు చిలికి వాని అది పోలీస్ స్టేషన్, కోర్టు కేసులు అంతవరకు వెళ్ళిపోతుంది. సో కేర్ఫుల్. ఎందుకంటే లగ్నంలో కేతు సంచారం జరుగుతుంది కాబట్టి, కేతు చిత్ర విచిత్ర గ్రహము కాబట్టి ఏంటి, మనకి రకరకాల దిక్కుమాలిన ఆలోచనలను ఇప్పించేసి ఎటో తీసుకెళ్ళిపోతాడు. కాబట్టి కాస్త జాగ్రత్త పడి, అదంతా కూడా ఆయన పర్సనల్ ఇంట్రెస్ట్ కాదు, మనం చేసుకున్న కర్మే. ఇది పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి. ఆ రకంగా ఇక మీరు చేయవలసిన దేవతారాధన నిత్యము గణపతి స్తోత్రం, గణపతి ధ్యానం. ఎందుకంటే లగ్నంలో కేతు ఉన్నాడు కాబట్టి కుజ, కేతు, శని గ్రహాల దగ్గర దీపారాధన, గోవుకి క్యారెట్స్, గ్రాసము, బెల్లము తినిపించడం, అందులో ముఖ్యంగా దేశీ వాళ్ళ గోవుకు తినిపించండి, మరియు వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి, అనే విధాలు బాగుంటుంది. చాలామందికి ఒక అపోహ ఉంది, ఏమిటంటే శని భగవానుడు అని పేరు వినగానే అమ్మో శని. ఫస్ట్ ఆ అపోహ, ఆ కాన్సెప్ట్ మైండ్లో తీసేసేయండి. శని అంటే ఎవరో కాదు, నవగ్రహాలు అంటే ఎవరో కాదు, గుర్తుపెట్టుకోండి. మీ యొక్క ఆలోచన విధానం నుంచి బుధుడు, మీ యొక్క మానసిక స్థితి, పూర్వజన్మల్లో పాస్ట్ లైఫ్లో మానసికంగా ఏం చేశారు, మానసికంగా ఎవరిని ఇబ్బంది పెట్టారు, మానసికంగా ఎవరిని చాలా క్షోభకు గురి చేశారు. ఈజ్ మూన్ యువర్ మూన్. అంటే మీరు, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మరి రేపు పొద్దున మనకి ఎగ్జామ్ ఉందనుకుందాం, ఉదాహరణకి రేపు పొద్దున ఒక ఎగ్జామ్కి అటెండ్ అవ్వాలి. మనం ఇన్ని రోజులు ఏం చదివామో దాన్ని బట్టి అక్కడ అలా రాయగలుగుతాం, దాని యొక్క రిజల్ట్ అలా వస్తుంది. ఓకే, అలాగే మనం పాస్ట్ లైఫ్లో ఏదైతే చేశామో నవగ్రహాల పరంగా, అంటే ఉదాహరణకి రవి సంబంధం అనుకుంది, ఎవరికైనా మనం చక్కగా మర్యాద ఇచ్చాం, ఈ జన్మలో రవి బాగుంటాడు. మానసికంగా ఇబ్బంది పెట్టాం, చంద్రుడు బాగుంటాడు. వాక్కుతో
లేదా మన బుద్ధితో మ్యానిపులేట్ చేసి అవతల వాడిని ఇబ్బంది పెట్టాం, బుధుడు ఇబ్బందికరంగా ఉంటాడు. బాగా చేసాం మన బుద్ధితో అవతల వాడికి సహాయం చేసాం, మన వాక్కుతో అవతల వాడికి మంచి ఇది చేసాం, బుధుడు బాగుంటాడు. మనము ఎప్పుడైతే ధార్మికంగా కాకుండా అధర్మంగా అవతల వాడిని ఇబ్బంది పెట్టేశాం, మీరు ధార్మికంగా వేరు అధర్మంగా వేరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీకు ఒక 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 అవతల వాడు ఏదో కేసు వేసాడు, మీరు ఏ తప్పు చేయకపోయినా సరే మీరు ధర్మంగా పోరాడడానికి మీరు అవతల వ్యక్తి మీద మళ్ళీ ఒక కేసు వేసో ఇంకోటి చేయడం ఇది ధర్మం. కానీ మీరు అధర్మంగా ఎప్పుడైతే చేస్తుంటారో అది ధార్మికమైనటువంటిది కాదు. అప్పుడు గురువు మీకు నెగిటివ్గా అవుతాడు. ఏది అధర్మంగా వెళ్ళినప్పుడు. ధర్మంగా వెళ్ళినప్పుడు గురువు మీకు పాజిటివ్గా అవుతాడు మీ జన్మజాతకంలో. అలాగే సంతానం విషయంలో కావచ్చు, సంతానం విషయంలో రవి గురువులు పాడయ్యాడంటే మీరు ఒక పూర్వజన్మల్లో సంతానం సంబంధించినటువంటి బాధ్యత లేకుండా ఎలాగో వెళ్ళిపోయారు. దట్ ఈస్ ద కాన్సెప్ట్. అలా శుక్రుడు అంటే వివాహము, శని అంటే మనకి కర్మ, రాహు అంటే మాయా లేకపోతే ఈ లోకంలో ఉండేటువంటిది, కేతు అంటే మోక్ష సంబంధించిన, దైవ సంబంధించిన, జ్ఞాన సంబంధించిన ఇట్లాంటివన్నీ తీసుకుంటాం అమ్మమ్మ తాతయ్య. అయితే ఇక్కడ మన కాన్సెప్ట్ శనికి సంబంధించినటువంటి విషయంలో మీ కర్మే శని అంటే ఎవరో కాదు, బయట ఎవరో శని అనుకోకండి, మీ కర్మే శని అంటే మీరు చేసినటువంటి కర్మే శని. ఇప్పుడు చూడండి, ఎగ్జామ్స్లో మనం రాసాము, మార్క్స్ వచ్చాయి. మార్క్స్ ఎలా వచ్చాయి? మీరు రాసినటువంటి ఎగ్జామ్లో మీరు ఎంత నేర్చుకున్నారో, ఎంత క్లియర్గా రాశారో దాన్ని బట్టి మీకు మార్క్స్ ఎలా వస్తాయో, మీరు పూర్వజన్మల్లో ఎలాంటి కర్మలు చేశారో దానికి సంబంధించిన గుడ్ ఆర్ బ్యాడ్ ఇచ్చేవాడు శని. మీ కర్మనే అంటే మీరు బ్యాంకులో అకౌంట్లో డబ్బులు ఏమైనా ఉన్నాయి, మీరు అసలు మీ బ్యాంకులో ఒక 100 రూపాయలు వేసి ఉంచారు, ఒక సంవత్సరం తర్వాత వెళ్ళి అదేంటండి లక్ష లేదండి అని ఏడుస్తారు ఎవరైనా. ఏడవడగా ఎందుకు అంటే బికాజ్ మీరు వేసింది 100 అక్కడ, మీరు ఏడవడంలో అర్థం లేదు. 1,00,000 రూపాయలు చెక్ ఇచ్చాను 100 రూపాయలు ఉన్నాయంటున్నాడు ఏంటని చెప్పి బాధపడాలని అర్థం లేదు. 100 రూపాయలే మీరు ఎలా డ్రా చేసుకోగలరో పూర్వజన్మలో చేసినటువంటి కర్మ అంతే ఇస్తుంది. ఆ 100 రూపాయలు ఉన్నాయా, 1000 రూపాయలు ఉన్నాయా, 1,00,000 రూపాయలు ఉన్నాయా, 1 కోటి ఉందా, 100 కోట్లు ఉందా, 1,00,000 కోట్లు ఉన్నాయని చెప్పేదే శని. గుర్తుపెట్టుకోండి. అది మంచి కానీ బ్యాడ్ కానీ బికాజ్ ఆఫ్ మీరు పాస్ట్ లైఫ్లో ఏం పెట్టారు బ్యాంకులో. 12 అకౌంట్స్ అండి మనకు ఉండేవి, 12 భావాలు ఉంటాయి కదా. మీరు, మీ ధనము, మీ కుటుంబము, మీ యొక్క సిబ్లింగ్స్ ఎందుకు గొడవలు వస్తున్నాయి, ఆ అకౌంట్లు మీరు అట్లా తయారు చేసి పెట్టుకున్నారు. లేదా గృహ సంబంధించిన, వాహన సంబంధించిన లేనట్లయితే చక్కగా నేను బాగా చదువుకున్నానండి, పోయిన జన్మలో ఎవరికో మీరు జ్ఞానం ఇచ్చారు, సింపుల్ థింగ్. అది శనిస్తాడు మీకు ఆ రూపంలో. కర్మకారకుడు కాబట్టి, వృత్తికారకుడు కాబట్టి, వ్యాపారకారకుడు కాబట్టి, లాభకారకుడు కాబట్టి, ఎంజాయ్మెంట్ కారకుడు కూడా ఆయనే శాస్త్రంలో. అంతేగాని ఎప్పుడు కూడా శాటన్ అనగానే శని భగవానుడు అనగానే గజగజ వణికిపోవడం, భయపడిపోవడం, అమ్మో ఏలినాటి వచ్చిందని ఇంకేముంది రోడ్డు మీదకి ఇచ్చేస్తాడు, రోడ్డు మీదకి తీసుకొచ్చేస్తాడు, నేల నాకించేస్తాడు, సంఖ నాకిచ్చేస్తాడు. ఇవి కాదు మీరు అర్థం చేసుకోవాల్సి. శని అనగానే ఎంతసేపు థాట్స్ ఇవే వస్తాయి. ఇది కాదు. మనం పూర్వజన్మల్లో ఏం చేసాం, ఎవరిని ఇబ్బంది పెట్టాం అంటే ఎవరిదైనా దొంగతనంగా దోచుకున్నామా, ఎవరినైనా మనకు మంచి వర్క్ ఇచ్చినా సరే వాడిని మోసం చేసేసి వర్క్ చేస్తున్నట్టుగా నటిస్తున్నామా, అందుకే జాబులు ఉండవు. గుర్తుపెట్టుకోండి. మనం నటించాము, అవతల పని ఇచ్చి నీకు శాలరీ ఇచ్చి బాబు నా కంపెనీ కోసం నువ్వు పని చేయన్నప్పుడు కూడా మనం నటించామంటే అయిపోయింది. ఎవడైనా ఒక మంచి నాణ్యత లేనటువంటి బిజినెస్ చేసి అవతల వాడిని మోసం చేస్తున్నామా, ఇవన్నీ కూడా శని భగవానుడు అకౌంట్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. మీరు మంచి చెడు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది శనిని చూసి భయపడడం కాదు, కర్మని అర్థం చేసుకోవాలి. కర్మ ఓకే, నేను ఈ కర్మ చేశాను, యాక్సెప్ట్ చేయడం ఫస్ట్ అర్థం చేసుకోండి, యాక్సెప్ట్ చేయడం ఫస్ట్ నేర్చుకోండి. ఎప్పుడైతే మీరు యాక్సెప్ట్ చేస్తారో ఆటోమేటిక్గా మీకు పరిపక్వత వస్తుంది, ఈ కర్మని చాలా హ్యాపీగా అనుభవించగలుగుతారు. ఇది మీరు అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఎప్పుడు కూడా ఏలినాడు శని వచ్చింది, అర్ధాష్టమి శని వచ్చింది, అష్టమి శని వచ్చింది, శని వక్రత్యాగం అయిపోయింది లేదా స్ట్రైట్ అయిపోయాడు, దీన్ని మీరు భయపడడం కాదు. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏమిటంటే ఓకే రైట్, నేను ఏ కర్మ చేశాను, నేను ఇప్పుడు ఏం చేయాలి, అమ్మవారిని పట్టుకోవాలి. మీరు అమ్మవారి నామాల్లో ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయే నమః చేసుకోవచ్చు. లేదా గోశాలకు వెళ్ళి బెల్లము తినిపించడం, గోవులకి నువ్వులు, తెల్ల నువ్వులు, నీలం రంగు వస్త్రము దానంగా ఇవ్వడం, హోమాలకి, యజ్ఞాలకి, ఒక మంచి కార్యక్రమాలకి సేవ చేయడానికి, ముసలి వాళ్ళకి కావచ్చు, లేనట్లయితే కొంతమందికి చేతిలో కాళ్ళు తెగిపడిపోతుంటాయి అట్లాంటి వాళ్ళకి కావచ్చు, పేదల వాళ్ళకి కావచ్చు, ఏదైనా మీకు తోచిన సహాయం మనస్ఫూర్తిగా చేయాలి, హార్ట్ఫుల్గా చేయడం గుర్తుపెట్టుకోండి. ఏదైనా మీరు దానం ఇస్తున్నా, సహాయం చేస్తున్నా హార్ట్ఫుల్గా చేయండి. మొక్కుబడిగా చేస్తే మీకు ఫలితం రాదు అంటారు.
హార్ట్ఫుల్గా చేస్తేనే ఫలితం వస్తుంది. అదేవిధంగా ఓకే నాకు శని వచ్చాడు అంటే నేను దీన్ని హార్ట్ఫుల్గా ఈ పని చేయాలి అనేటువంటి చేయండి, ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు వస్తాయి. మరి ఈ మనకి ఏంటంటే కొన్ని మాసాలు ఉంటాయి, కార్తీక మాసం, కొన్ని ప్రత్యేకమైనటువంటి మాసాల్లో కూడా వెళ్ళి అక్కడ దీపారాధనలు చేయడము, ఇట్లాంటివన్నీ చేయండి, ఖచ్చితంగా మీకు బాగుంటుంది. బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.